బీజేపీ మిత్రుడు మాట్లాడుతున్నాడు, వాళ్ళ గ్రూప్ లో రాజకీయాలు ఒక ఆధిపత్యం అని ఆయన మాట్లాడటం కాదు, ఆయన ఏదో వాళ్ళ ఇంట్లో పని మనిషి లాగా అన్ని తెలిసినట్టు, ఆయన వాళ్ళ ఇంట్లో ఎవరో చెప్పినట్టు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. కేసీఆర్ గారు బీజేపీ పార్టీ కంటే ఈ రాష్ట్రాన్ని ప్రతిపక్షంగా సమర్థవంతంగా నిర్వర్తిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. బీజేపీ పార్టీ ఎక్కడ పండుకున్నది ఇన్ని రోజులు? ఎక్కడన్నా కనీసం గొంతెత్తిన ఒక పోరాటం అన్న చేస్తుందా? బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. మీ ముచ్చటే నీకు శాతగా, నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు, నీకు శాత కట్టాలి. అరే బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. అరే కేసీఆర్ అరే ఏం చేయగలుగుతారు? అవును, నేను అదే చెప్తున్నాను. కేసీఆర్ గారు పార్టీ అంటే ఒక కేసీఆర్ గారు మా పార్టీకి అధ్యక్షుడు, మాకు ప్రజలే బాసులు. వాళ్ళలాగా ఢిల్లీలో ఉండరు మా బాసులు. వాళ్ళలాగా అక్కడ దండం పెట్టారు. మేమేమంటున్నాం ప్రతిపక్షంగా ఏ ఒక్క విషయంలో కూడా వెనకబడి ఉన్నామా? మా పార్టీ ఏం చేయాలనో 100 రెట్లు ఒక్క క్షణం కూడా కాంగ్రెస్ పార్టీని నిద్రపోనీయకుండా వాళ్ళ గుండెల్లో నిద్రపోతున్నాం అని చెప్తుంటే వీళ్ళు ఇంట్లో పండుకొని వీళ్ళు ఒక మాట చెప్పకుండా లేదు. ఇప్పుడు మేము ప్రతిపక్షంగా ఖమ్మం పోతే మా మీద దాడులు చేస్తారు, మరి వీళ్ళు పోయావు మరి దానికి సపోర్ట్ దాడులు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కదా. దాడులు చేసి ఇంకోటి కార్యకర్తలు నిద్రపోతున్నారా? ఉత్సవోపించారు. మొన్న వరంగల్ ఇక్కడ మమ్మల్ని అరెస్ట్ చేసి, నేను కూడా బస్సులో ఉన్నా, మమ్మల్ని 100 కిలోమీటర్లు తీసుకుపోతే వీళ్ళు అనుకున్నారు కార్యకర్తలు లేరు, నిద్రపోతున్నారు, మొత్తం ఏ పార్టీకి పోయినారు. కాంగ్రెస్ పార్టీని ఉత్సవోపించిండు. ముఖ్యమంత్రి కూడా అరే నేను గిట్లా అనుకోలేదు, ఓ గింత పౌరుషం ఉన్నదా జనాలలో, గింత నాయకత్వం ఉందా కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి అనే స్థాయికి మేము వచ్చాం. ఆల్రెడీ మేము పెరుగుతున్నాం. మీరు అనుకుంటున్నారు ఏదో నిద్రపోతున్నాడు కేసీఆర్ గారు, ఇంట్లో ఉన్నారు. ఎక్కడ లేవండి. చాలా బ్రహ్మాండంగా ఇంచు ఒక్కొక్క ఇంచు పెరుగుతున్నాయి తప్ప ఎక్కడ కూడా తగ్గడం లేదు. వీళ్ళలాగా ఇంట్లో పండుకోము. వీళ్ళలాగా మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా ఉండి కూడా చేతులు కట్టుకొని చౌటల్లాగా దద్దమల్లాగా ఉండవు. మేము పోరాటం చేస్తాం ఖచ్చితంగా. అరే నిజంగా బీఆర్ఎస్ బీజేపీ పార్టీ నిజంగా కేసీఆర్ గారు ఎప్పుడు ఎవరి వ్యూహం వాళ్ళకు ఉంటుంది, మా వ్యూహం మాకుంది. మా కేసీఆర్ గారు ఎప్పుడు మాట్లాడాలా, మా కేసీఆర్ గారు ఎప్పుడు బయటికి రావాలా, ఎప్పుడు ఏం చేయాలా? అరే మా వ్యూహం మాకుంటది ఖచ్చితంగా. అరే అరే ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికల్లో తెలుస్తుందిగా మా వ్యూహం ఏందో, మా పోరాటం ఏందో తెలుస్తుందిగా. మేము ప్రజలకు దగ్గర ఎన్నికల ముందు బయటకు వచ్చి నేను గొప్ప కేసీఆర్ గారు చెప్పే ప్రతి మాటని మేము తూచా తప్పకుండా అమలు చేస్తున్నాము. ఎప్పుడు చెప్పిండు మాట? ఎప్పుడు చెప్పిండు? ఎప్పుడు నీకు మాట చెప్తాడు? కార్యకర్తల మీటింగ్ వచ్చిందా? కార్యకర్తల మీటింగ్ వచ్చాడా? అసెంబ్లీలో సమావేశాలు వచ్చాడా? మరి మీకు అంతర్గతంగా మాకు చెప్పే ఎప్పుడు చెప్పిండు అంటున్నా నేను. మాకు చెప్తారు వీళ్ళకి ప్రతిపక్ష హరీష్ రావుకి చెప్పిండా? నీకు చెప్పిండా? కేటీఆర్ పని చెప్పినని చెప్తారా? ఎలా ప్రజలకు పోవాలి, ఎలా ప్రజా సమస్యల్ని మేము బయటికి తీసుకురావాలి, ఎలా అమలు చేయాలి? కౌశిక్ రెడ్డికి కేసీఆర్ చెప్పిండా? కౌశిక్ రెడ్డికి గాజులు పంపి చీర పంపి అని కేసీఆర్ చెప్పిండా? పార్టీ పోరాటంలో కొన్ని జరగరాన్ని జరుగుతూ ఉంటాయి. హరీష్ రావు గారు ఇచ్చారు, కేటీఆర్ గారు ఇచ్చారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కదా మా పార్టీ. ఎందుకు తీసుకోవాలా? ఏం క్రమశిక్షణ? ఎవరు ఒప్పుకున్నారు? కేటీఆర్ గారు
ఒప్పుకున్నాడా ఏమని? ఎవరు ఫలానా వాళ్ళు తప్పు చేశారు తప్పు చేసింది మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తుంది. మీరు మాట్లాడి కాంగ్రెస్ మీరు తప్పు అరే, చేసి- మహిళలు మీరు అవమానించారు చేసి- మీరు. ఇప్పుడు మహిళ మాట్లాడింది కేటీఆర్ గారు కొన్ని మీరు మాటలు- గాజులు ఇవి ఇగో, చూపించి అవమానంగా మాట్లాడింది మీ నేను పాడి కౌశిక్ కేటీఆర్ రెడ్డి. గారు ఒక ప్రెస్ లో మాట్లాడుతూ నోరు కొంచెం అది కావడం వల్ల క్షమాపణ చెప్పాడు ఏ ఊరుకోండి, బహిరంగంగా- ఆ, బహిరంగంగా నీ సైడ్ క్షమాపణ ఉంటేనే చెప్పాడు. బయట అవుతుంది. చాటింగ్ డాన్స్ అవును, అవును. అవును, అవును, కేసీఆర్ దాన్నే చెప్పిండా? కేసీఆర్ చెప్పిండా? బహిరంగంగా క్షమాపణ చెప్పని. క్షమాపణ చెప్పి పోతే దీన్ని వాళ్ళు రాజకీయం చేసి రాజకీయాల కోసం వాడుకున్నారు తప్ప కేటీఆర్ గారు హుందాగా తన వ్యక్తిత్వాన్ని చాలా క్లియర్ గా అరే నాకు నువ్వు అనుకోకుండా మాట్లాడినావు ఎవరన్నా నొచ్చుకుంటే వాళ్ళకు మా క్షమించండి అని చాలా క్లియర్ గా చాలా మానవతా దృక్పథంతో ఇప్పుడు వీళ్ళ బాధ కేసీఆర్ గారు వస్తే పార్టీ పెరుగుతుందనా ఏ రమ్మనే కేసీఆర్ గారు వస్తే వాళ్ళకి వీళ్ళకెందుకు? మేమే వెల్కమ్ వీళ్ళకెందుకు? ఇగో, వీళ్ళకి వెల్కమ్ అవసరం చెప్తాము. లేదు. మంచిది కదా. వెల్కమ్ అవును. చెప్తాము. రమ్మను. మా బయటికి మా రమ్మను. కేసీఆర్ గారు కేసీఆర్ ఎప్పుడు ఎవరు రావాలి రావాలి? ఎప్పుడు ఏం చేయాలి వీళ్ళని ఎట్లా బొంద పెట్టాలి ఏం చేయాలని మాకు తెలుసు సార్, ఎవరెవరిని బొంద పెట్టాలో బీజేపీ కాంగ్రెస్ పార్టీ సార్, ఒకటి చెప్తా. ఇప్పుడు ఒకటే బీజేపీ చెప్తా. కాంగ్రెస్ పార్టీ పచ్చరిదా కాదా బీజేపీ నాయకుడు చెప్పాలా ఏం ప్రత్యర్థి కాదు? ఏం కాదు? పచ్చరిదా కాదా అరే ప్రత్యర్థే కదా ఏం అందుకోసం చెప్తున్నారు? నిలదీస్తున్నాం ఏం కదా. చెప్తున్నారు? నిలదీస్తున్నాం మేమే కాంగ్రెస్ కదా. పార్టీ అందుకో. నిలదీసిన నిలదీస్తున్న చర్చ దాఖలు ఎందుకు లేవు? ఇద్దరు కలిసిపోయి అరే ప్రారంభించారు. సందర్భం నీది ఉన్నప్పుడు నీది ఇద్దరు మాట్లాడతాం కలిసి ఆయన ఉన్నప్పుడు ఆయన మాట్లాడతాం మాట్లాడుతున్నారు కానీ సరే ఓకే కేంద్ర మీరు మంత్రులు మాట్లాడుతున్నారు. సార్, మీరు ఒక్క నిమిషం. కాదు కేంద్ర మంత్రులు వచ్చారు పలకరించారు ఏం చేశారు వాళ్ళ జీతాలను ఇచ్చారా కనీసం కనీసం ఒక 1000 కోట్లు 10,000 కోట్లు ఏమైనా కేంద్ర విడుదల వాళ్ళు చేయించారా? ఇవ్వాల్సింది ఎందుకు మరి ఇస్తారు. రండల్లాగా సార్, ఒక్క నిమిషం ఏంటంటే- చాతగా దద్దమ్మల్లాగా ఉండడం ఎందుకు ఒక్క అదే నిమిషం కదా సార్. మేము అడిగేది ఇందాక మీరు మా పార్టీ ఎక్కడ నిలబడాలో ఎక్కడ ప్రజల సమస్యల్ని వీళ్ళని నిలదీయాలనో కాంగ్రెస్ పార్టీ నిలబడతా కాదు, ఫామ్ హౌస్ లో వండుకుంటున్నారని చెప్పాను. నిలబడతా కాదు, నిలబెడతాను ఫామ్ హౌస్ లో వండుకున్నారని చెప్పాను. నిలబడతా కాదే, ఫామ్ హౌస్ లో వండా అని చెప్పాను రాదు, ఊరికే కూర్చోండి. అదే ఇప్పుడు ఆ పెద్ద మనిషి చెప్పారు. సార్, విశ్లేషకులు చెప్పారు. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకుడు కనీసం వీడియో పెడుతుండు. నీకు అది కూడా చేత నాయకత్వం లేనప్పుడు నీకు నాయకత్వం బలం సార్, లేనప్పుడు ఇవన్నీ కాదు. నీకు ఎవరు ఒక్కసారి లేరు. ఒక రైట్. అట్లా ఉన్నప్పుడు. ఇందాక సార్, రవి గారు, ఒకటే క్వశ్చన్ ఇందాక కోటేశ్వర గారు ఒక మాట అన్నారు ఏది ఖమ్మం వెళ్ళడానికి మీకు ఆరోగ్యరీత్యా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మరి నల్గొండ వెళ్ళి మీటింగ్ ఎలా పెట్టారా నీకు ఆరోగ్య రీత్యా ప్రాబ్లం ఉన్నది నీకు చెప్పారా ఎందుకు వస్తారో బయటికి? రావట్లేదు. బయటికి రావట్లేదు. మా సార్ ఎప్పుడు బయటికి రావాలా ఎప్పుడు మాట్లాడాలా ఆ తిని అని పడడం మాకేం ఇవ్వమా? చెప్పాలి? వీళ్ళకెందుకు అంత పోనీ, బాధ? ఫామ్ హౌస్ లో వండడం వీళ్ళకెందుకు అంత బాధ? సార్, ఫామ్ హౌస్ లో వండడం ఒకవేళ ఇవ్వమా? పార్టీ కేసీఆర్ గారు బయటకు వచ్చి మాట్లాడకుంటే పార్టీ నష్టపోయేది మేమేగా ఇక ఆ? పోతలే, మాకుండే మొత్తం పోతలే. బాధ మాకంటే ఎక్కువ వీళ్ళకెందుకు మొన్న డక్కర్ అంటే టైర్ వీళ్ళ అర్థమైంది అర్థమైంది. కదా? మొన్న వీళ్ళు డక్కర్ టైర్ ఒప్పుకోవాలి. అంటే. రైట్. కేసీఆర్ నిమిషం. గారు డక్కర్ టైర్ కదా? ఎంపీ వాళ్ళని ఎలక్షన్లలో చూడాలనుకుంటున్నాం. డక్కర్ టైర్ ఆయన కాళ్ళు ఇంకా మొక్కాలనుకుంటున్నాం. ఒక్క నిమిషం. ఆయనను దర్శించుకోవాలనుకుంటున్నాం. లేదు, లేదు, ఆయన రంగారు. మాట్లాడు- అలాగే అసలు సార్, మాట్లాడు, మొన్న సార్, డక్కర్ టైర్ కదా? సార్, మాట్లాడు. టైం ఉంది. రైట్. ఓకే ఓకే ఒక్క నిమిషం టైం సార్, ఉంది. ఒక్క నిమిషం మాట్లాడండి సార్. యా, యా. వీరు ఇంపార్టెంట్ 2-3 పాయింట్స్ కాంగ్రెస్ పార్టీ మీద రేజ్ చేశాం. చేశారు ఎస్ నెంబర్ 1 మేము ఖమ్మంలో దాడి చేయించింది కానీ ఇక్కడ ఎక్కడైతే వీళ్ళ పార్టీ నాయకుల మీద జరిగినటువంటి దాడి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వర్గాలకు మధ్య అది మాకు కూడా వచ్చిన జరిగినటువంటి ఇన్ఫర్మేషన్ నెంబర్ 1 నెంబర్ 2 అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వర్గానికి కేసీఆర్ ఈయన వర్గానికి జరిగిన దాడిగా దాడి. వర్ణించారు. అది స్పష్టంగా. Exactly గా. అరే, నెంబర్ Yes. 1 దాన్ని కాంగ్రెస్ ఆపాదించడం కరెక్ట్ సార్, కాదు. సార్, మీరు నెంబర్ ఎంక్వైరీ 2. చేసుకోండి. మీరు ఎంక్వైరీ చేసుకోండి. బీజేపీ మిత్రుడు అంటాడు కేటీఆర్ గారి దగ్గర పోయినప్పుడు హరీష్ రావు గారు మాకు వర్గాలు ఎక్కడ లేవండి మా వర్గం ప్రజలు పోనీ ఓన్లీ ఇంత- మా వర్గం ఆయన వర్గం కేసీఆర్ అంటుంది గారు. కదా మాకు- ఈ మాకు 2 ఎవరి నెలల వర్గాలు ఉన్నాయి. 2 నెలల ఇద్దరు కలిసి ఒక సమీక్ష చేసింది చెప్పమని. సార్, ఎందుకు చేయలే? సార్, ఒక్క నిమిషం. వీళ్ళకేం తెలుసు? సార్, సార్, ఇంకొక నిమిషం. ప్లీజ్ ఒక్క నిమిషం. కేసీఆర్ గారి దగ్గర నిత్యం కూర్చుంటున్నారు ఆ, కేసీఆర్ గారి దగ్గర ఊరుకో అన్న, ఇక నిత్యం పెట్టమని మాట్లాడుతున్నారు. బయటికి. సార్, ఒక్క కేసీఆర్ నిమిషం. గారు పెట్టమని. వీడియోస్ వస్తున్నాయా? ఎందుకు బయటికి- కావాలా? బయటికి పెట్టమని. అవసరం ఉంది. అరే జగన్మోహన్ అరే నువ్వు పార్టీ కదా? అరే మా ప్రతి యువం మీకు చెప్పాలా మీ తీవ్రవాద సంస్థనా? ఇంటర్నల్ గా రవి గారు, జరిగే చర్చలు కూడా వీళ్ళది మీకు చెప్పాలా? తీవ్రవాద ఆయన- సంస్థనా? నేను అడుగుతున్నా రాజకీయ పార్టీ కదా? రాజకీయ పార్టీ కదా? రాజకీయ పార్టీ కదా? రాజకీయ పార్టీ కాదా రాజకీయ సార్, పార్టీ పార్టీ తీవ్రవాద మా సంస్థనా? నాయకులు చెప్తున్నారు మా నాయకుల యొక్క మాటల ప్రకారమే కేసీఆర్ గారి యొక్క సూచనల ప్రకారమే ప్రతి దగ్గర నిలదీస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని నిద్రపోకుండా చేస్తున్నాం రవి గారు, ఏ విషయంలో మేము రవి గారు, ఒక విషయం- బీజేపీ వాళ్ళు ఒక చేశారా విషయం, రామ్మోహన్ బీఆర్ఎస్ రెడ్డి పార్టీ చెప్తా. చేసిందా సార్, సార్, చర్చకు సిద్ధం. ఈ రామ్మోహన్ 9 నెలలు రెడ్డి చెప్తా. ఈ 9 నెలలు సార్, సార్, బీజేపీ
హరీష్ రావు ఏమో కొండాపూర్లో ఉంటాడు. ఎవరు? హరీష్ రావు ఏమో కొండాపూర్లో ఉంటాడు. కేటీఆర్ అయినా మా పార్టీ. సార్ ఒక్క నిమిషం హరీష్ రావు ఏమో ఒక దగ్గర ఉంటాడు, కేటీఆర్ ఒక దగ్గర అది ఉంటాడు, మా వ్యూహం బాయ్. ఈయనేమో కేసీఆర్ ఏమో ఆయన అది farm మా house లో ఉంటాడు. వ్యూహం. రోజు ఎట్లా కలుస్తాడండి? వీళ్ళది రాజకీయ పట్టాలు లేకుంటే తీవ్రవాద మా సంస్థ, ఇష్టం. తీవ్రవాద సంస్థ అండి. Right. చెప్పండి. ఒక్క నిమిషం సార్ ఇంకా మీ ఇద్దరు వేరు వేరు ఒక ఫస్ట్ పాయింట్ చెప్పండి. ఖమ్మం దాని ఖమ్మం, ఆడి విషయం yes, yes. చెప్పిన క్లారిఫికేషన్. నెంబర్ 2 బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు ఒక్క నిమిషం. ఖమ్మం క్లారిఫికేషన్ లో ఇందాక నేను చెప్పింది మీరు కూడా అదే కరెక్ట్ అనుకుంటున్నారా? 100%. Okay. వాళ్ళ మధ్య జరిగినటువంటి పాపం మీరే కాదు. మాట్లాడండి. సార్ ఒక్క నిమిషం ప్లీజ్ Allegation, sir, allegation. Please, please, Allegation. ఆయన ఎలిగేషన్ నాకు అర్థమైంది. Allegation. మీ ఎలిగేషన్ చెప్పారు మేము దానికి మాట్లాడు. సార్ ఒక్క Answer నిమిషం. చెప్పండి. సార్, చెప్పండి, మీరు చెప్పండి. మాట్లాడినరు మీరు దాంట్లో మా నాయకులు పోయి పరామర్శకు పోతే దాడి చేసిండ్రు అన్నది అది మీ పార్టీ అంతర్గతమైన పోరాటం, మాకు ఎలాంటి సంబంధం లేదు. నెంబర్ 1 ఇది అందరు మీడియా వాళ్ళకి తెలుసు, ప్రజలందరికీ తెలుసు. నెంబర్ 1. మాట్లాడండి, మీరు నెంబర్ 2 మాట్లాడండి. నెంబర్ 2 Counter సార్ నెంబర్ 2 వీరేమన్నారు, బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు కలిసిపోయి పరామర్శిస్తున్నారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ రెండు అధికార పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కలిసి పర్యటించి వరద మీద అంచనాలు వేయడానికి కానీ సహాయ చర్యలు చేయడానికి కానీ చేయడం తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా? ఇప్పుడు మీలాగా ప్రధానమంత్రి వచ్చిన అధికారిక కార్యక్రమాలైనా ఎగ్గొట్టడమా? మీ ఫెడరల్ వ్యవస్థలో ఉన్నటువంటి స్ఫూర్తితోటి కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాష్ట్రంలో